హాయ్ ఎవ్రీవన్. నేను మీ రాజా. మీరు చూస్తున్నారు లెర్న్ ఎస్‌క్యూఎల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఆరకిల్ డేటాబేస్‌ని మనం ఎక్సెల్ నుంచి ఎలా యాక్సెస్ చేయాలో నేర్చుకుందాం. అంటే ఇప్పుడు నాకు ఆరకిల్ డేటాబేస్‌లో ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్‌లో ఉన్న డేటాని నేను ఎక్సెల్‌లో చూడాలనుకుంటున్నాను. జనరల్‌గా మనం ఏం చేస్తామంటే ఈ ఎస్‌క్యూఎల్ డెవలపర్‌లోను వాటిల్లోను దాన్ని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని చెప్పి ఆ టేబుల్ నేమ్ తోటి క్వెరీ చేసి వచ్చిన దాన్ని మనం ఆ రిజల్ట్‌ని ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా డైరెక్ట్‌గా క్వెరీ ఎక్సెల్‌లోనే ఎలాగా మనం ఎగ్జిక్యూట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓడీబీసీ కనెక్షన్‌ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే. దానికోసం ఏంటంటే మనం కంట్రోల్ ప్యానెల్‌ని ఓపెన్ చేయాలి. కంట్రోల్ ప్యానెల్‌లో సిస్టమ్ అండ్ సెక్యూరిటీ. ఓకే. దీనిలో విండోస్ టూల్స్ అని ఉంది చూసారా ఇది. ఇందులో ఆహ్, ఓడీబీసీ 32 బిట్, ఓడీబీసీ డేటా సోర్స్ 64 బిట్ అని ఉంది కదా! నాది 64 బిట్ అనమాట. అది సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి దీంట్లో ఆల్రెడీ ఉన్నటువంటి యూజర్ డిఎస్ఎన్స్ లిస్ట్ అంతా వస్తుంది ఓడీబీస్‌కి సంబంధించి. ఇందులో మనకి ఆరకిల్‌కి సంబంధించింది లేదు. ఇప్పుడు నేను దాన్ని యాడ్ చేస్తాను. ఇక్కడ యాడ్ అనే బటన్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. దీంట్లో ఇస్తుంది కదా! ఇవి లిస్ట్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్న లిస్ట్ తీసుకుంటున్నాను. నాదేమో ఇది ఆరకిల్ ఒరా డీబీ 119 హోమ్ 1 అనమాట. ఇది సెలెక్ట్ చేసుకున్నాను. మీది గనక ఎక్సీ గాని ఇంకేదైనా డేటాబేస్ ఉంటే దానికి తగ్గ పేర్లుంటాయన్నమాట. దానికి సంబంధించిన లిస్ట్ దీంట్లో కనబడుతుంది. మీరు ఆ పర్టిక్యులర్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలుంటుంది. నాదేంటంటే నాది ఆరకిల్ ఇది కదా డేటాబేసు. అది దానికి సంబంధించింది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. దీనికి మనం ఒక నేమ్ ఇచ్చుకోవాలి. ఓకే. ఇక్కడ టీఎన్ఎస్ ఎంట్రీస్ మనకు ఆల్రెడీ సిస్టమ్‌లో గనక మనకి టీఎన్ఎస్ ఎంట్రీస్ అవైలబుల్‌లో ఉంటే ఆ లిస్ట్ ఇక్కడికొచ్చేస్తుంది. బట్ నా సిస్టమ్‌లో అవి డైరెక్ట్ టీఎన్ఎస్ ఎంట్రీస్ అనేవి లేవు కాబట్టి నేను మాన్యుయల్‌గా ఇక్కడ టైప్ చేస్తాను. ఓకే. సో, ఇది ఆహ్, మీ సిస్టమ్‌లో ఉన్నటువంటి ఆరకిల్ డేటాబేస్ యొక్క టీఎన్ఎస్ ఎంట్రీస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. నా సిస్టమ్‌లో ఇది కాబట్టి నేను ఇలా ఇచ్చుకున్నాను. ఓకే. నెక్స్ట్ యూజర్ ఐడీ. ఒకసారి టెస్ట్ కనెక్షన్ చేయండి. పాస్‌వర్డ్. మీ సిస్టమ్ యొక్క పాస్‌వర్డ్ ఇవ్వాలి. సిస్టమ్ అంటే మీ యూజర్ యొక్క డేటాబేస్‌లో ఉన్నటువంటి ఆ యూజర్ యొక్క పాస్‌వర్డ్ ఇవ్వాలి. చూడండి నాది సక్సెస్‌ఫుల్ అయింది. ఇచ్చాను గదా! ఇప్పుడు నేను దీన్ని ఓకే చేస్తున్నాను. సో, నేనిక్కడ ఓడీబీసీ కనెక్షన్‌ని ఎస్టాబ్లిష్ చేశాను. ఇది క్రియేట్ చేసేటప్పుడు మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే. మీరు ఆ లిస్ట్‌లో ఏముందో అది యాక్యురేట్‌గా తీసుకోవాలి. అంటే ఇక్కడ. ఓకే. టీఎన్ఎస్ ఎంట్రీస్ ఆల్రెడీ సర్వీసెస్ లిస్ట్ అయ్యి ఉంటే మీరు డైరెక్ట్‌గా లిస్ట్ డౌన్‌లో సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు లేదు కాబట్టి నేను మాన్యువల్‌గా ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకే. అట్లా. నౌ ఇక్కడ ఓడీబీసీ కనెక్షన్ అయితే ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎక్సెల్ నుంచి దీన్ని ఎలా యాక్సెస్ చేయాలో చూస్తాను. ఎక్సెల్ ఓపెన్ చేసాం. ఓకే. ఎక్సెల్ షీట్‌ని ఓపెన్ చేశాను. ఓకే. దీంట్లో డేటా అనే ట్యాబ్‌ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే డేటా అనే ట్యాబ్‌లో గెట్ డేటా అని ఉంది చూసారా? దీంట్లో ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఫ్రమ్ ఓడీబీసీ సెలెక్ట్ చేయండి. ఓకే. ఎందుకంటే మనం ఓడీబీసీ కనెక్షన్ ద్వారా కదా! మనం ఇప్పుడు డేటాబేస్‌కి, ఎక్సెల్‌కి మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. కాబట్టి ఓడీబీసీ. ఓకే. ఇలా మనకి ఓడీబీసీ లిస్ట్ వస్తుంది. దీంట్లో మనదేంటి ఓఆర్‌సీఎల్ కదా! ఇందాక క్రియేట్ చేసింది దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అడ్వాన్స్‌డ్ ఆప్షన్స్ ఉంది కదా!
దీంట్లో మీరేం జేస్తారంటే, ఇక్కడ మీకు కావాల్సిన టేబుల్‌ని మీ క్వెరీని ఇక్కడ ఎంటర్ చేయండి. నేను మన సింపుల్ క్వెరీని ఎంటర్ చేస్తున్నాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అని. నేను ఓకే చేశాను. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్స్ అడుగుద్ది. ఇది మొదటిసారి ఇట్లాగ అడుగుద్ది. తర్వాత నుంచి మళ్ళీ మళ్ళీ ఇది అడగదు. లోడ్ చేయండి. మీకు దీంట్లోకి డేటా అన్నది పాపులేట్ అయిపోతుంది. చూసారా? ఇట్లాగా మనం డైరెక్ట్‌గా ఎక్సెల్ నుంచే మనకు కావాల్సిన క్వెరీస్ అన్నిటిని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఇట్లాగా మనకు కావాల్సినన్ని క్వెరీస్‌ని మనం ఇట్లాగా జనరేట్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మనం ఎక్సెల్ షీట్ నుంచి డేటాబేస్‌లో ఉన్నటువంటి మన టేబుల్స్‌ని మనం యాక్సెస్ చేయొచ్చు. ఓకే. మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి. థాంక్ యూ. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.